ఇప్పుడు ప్రెజెంట్ ఏమేమి దొరుకుతున్నాయండి మనకు గోదావరి రుచుల్లో? పచ్చిరేలు మామిడికాయ కర్రీ, ఆ! చెన్నులపై మామిడికాయ పులుసు విజ్జు, హ్మ్. అలాగే వచ్చి మటను, జీడిపప్పు, మ్యాంగో, హ్మ్. మటను, జీడిపప్పు, అలాగే మొత్తం ఐటమ్స్ అయితే చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాన్ స్టాప్ ఇంకలా వదిలేస్తే మధ్యాహ్నం దాకా చెప్తూనే ఉంటారు. చాలా ఉన్నాయి. మీ పేరు నేను ఎక్కడ తీసుకెళ్ళగలిగానండి? అలాగే మీరు మామూలుగా కాదు కదా, మీ మీరు మీ- మీ ఛానల్ ద్వారా మీ అబ్బాయిలు బాలు అండ్ వినయ్ మీరు మొత్తం దుమ్ము దులిపేస్తుంటారు కదా. ఇప్పుడు మర్చిపోతున్నారు అసలు చాలా మంది ఇలాంటి కాంబినేషన్స్ తింటుంటే. ఫ్యామిలీ అందరికి తినిపించడం ఇష్టం తినడం కంటే. మా ఫ్యామిలీ అని కాదు భయ్య, మన గోదావరి వాళ్ళకి. నిర్ణయం సొంతంగా మనం తీసుకోవాలి. ఎవరు చెప్పినా వినాలి, నిర్ణయం మనం తీసుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాదులో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ద స్ట్రీట్కి అయితే వచ్చాను. ఏంటి స్ట్రీట్ స్పెషాలిటీ అంటే, ఎక్కడో అమలాపురంలో ఇన్స్టా ద్వారా మనందరి నోరూరించే చిట్టిబాబు గారు మాదాపూర్లో ఉన్న స్ట్రీట్కి అయితే ఎంటర్ అయిపోయారు. అక్కడ గోదావరి రుచులు పేరుతో ఒక అవుట్లెట్ను కూడా ఓపెన్ చేశారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ చిట్టుబాబు గారితో మాట్లాడి అమలాపురం నుంచి హైదరాబాద్ జర్నీ కథ ఏంటి, అలాగే ఆ చిట్టుబాబు గారి గోదావరి రుచుల్లో ఎలాంటి రుచులు మన నోరూరుస్తాయి చూసొద్దాం రండి. మనందరికీ పరిచయం అక్కర్లేని మనిషి, ఇదిగో మన గోదావరి రుచులు చిట్టుబాబు గారు. బాబాయ్ గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. గతంలో అమలాపురంలో మీ ఇంట్లో ఒక వీడియో చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ వల్ల కూడా దేశ విదేశాల్లో కూడా మంచి మా పేరు వెళ్ళటం కూడా జరిగింది. మీ పేరు నేను ఎక్కడ తీసుకెళ్ళగలిగానండి? అలాగే మామూలుగా కాదు కదా, మీరు మీ ఛానల్ ద్వారా మీ అబ్బాయిలు బాలు అండ్ వినయ్ మీరు మొత్తం దుమ్ము దులిపేస్తుంటారు కదా. మళ్ళీ హైదరాబాద్ మాదాపూర్ స్ట్రీట్ లో ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ వస్తుందని నేను అనుకోలేదు. వచ్చినందుకు చాలా సంతోషం. అసలు ఏంటి, అసలు అమలాపురం నుంచి హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఏంటి ఏం చెప్తారు? అమలాపురం నుంచి హైదరాబాద్ అంటే మా అబ్బాయిలు ఇద్దరు, పెద్ద అబ్బాయి అమెరికాలో ఉండేవాడు, చిన్న అబ్బాయి బాలు అని గోదావరి రుచుల ఛానల్ స్టార్ట్ చేసి, మేము ఎప్పుడు పూర్వం నుంచి మా ఇంట్లో ఏ ఐటమ్స్ అయితే నేచురల్ గా చేసుకుంటాం అదే ఐటమ్ వీడియోల ద్వారా చూపించడం ద్వారా అమలాపురంలోని నుంచి హైదరాబాద్ వాసులు చాలా మంది మమ్మల్ని గుర్తించి మా యొక్క టాలెంట్ ని వాళ్ళు దృష్టిలో తీసుకుని కర్రీస్ కానివ్వండి, పిక్కిల్స్ కానీ ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. అది ఎంతవరకు పెట్టుకోవడం అంటే, రోజు ఒక 15 నెంబర్స్ తయారు చేసిన ఐటమ్స్ అంతా హైదరాబాద్ కి పంపించడమే జరుగుతుంది. అంత బాగా క్లిక్ అయింది మా గోదావరి బాలు గారి వల్ల. అలాగే దీన్ని హైదరాబాద్ లో కూడా పెడితే బాగుంటదని చెప్పి మా గోదావరి బాలు దీన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా మరి నువ్వు ఒక్కడి వల్ల అవదు, నేనైతే అమలాపురం రావడానికి వీలవదంటే మా పెద్ద అబ్బాయి అంటే బాలు వాళ్ళ అన్నయ్య వినయ్ సూర్య అమెరికాలో మంచి పొజిషన్ లో ఉన్నాడు. డాడీ మనం ఈ అమలాపురం రుచులను హైదరాబాద్ లో అత్యంత దృష్టి తీసుకెళ్తే మన దగ్గర ఒక 50 మందికి మనమే ఉద్యోగాలు ఇవ్వచ్చు, మనం ఇంకొకరి దగ్గర ఉద్యోగం అవసరం లేదని చెప్పి వాళ్ళ అన్నయ్యనే తన ఇంట్రెస్ట్ తో ప్రత్యేకించి రప్పించడం జరిగింది. వచ్చిన తర్వాత వివాహం చేసాం. ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా అమెరికాలో ఎంఎస్ చేసినా కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పుడు. నేనైతే జాబ్ మీద ఉండేది. ఆ విధంగా హైదరాబాదు మా అబ్బాయిలు ఇద్దరు స్టార్ట్ అయ్యి నేను మా మిస్సెస్ గారు వచ్చి ఇక్కడ హైదరాబాద్ అమలాపురం ఏరియాకి సంబంధించిన కర్రీస్ అన్ని కూడా మంచి రుచికరంగా ఉండాలంటే వంట మేస్టర్లని, బాగా అత్యంత నాణ్యమైన వంట మేస్టర్లని, కోస్తా జిల్లాలో ఉండే వంట మేస్టర్లను తీసుకుని అమలాపురం మా ఇంట్లో ప్రత్యేకించి చేప పులుసు ఎలాగా, సందువా చేప ఎగిరి ఎలాగా, గుడ్డు పీతల పులుసు ఎలాగా, రొయ్యలు ఫ్రై ఎలాగా, దాన్ని హైదరాబాద్ టేస్ట్ కి ఎంత కారం మసాలాలు ఇవ్వాలి, అమలాపురం ఉన్న దానికి ఎలా ఇవ్వాలి అనే దాన్ని రెసిపీ అంతా కూడా మా మిస్సెస్ గారి దగ్గరుండి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉండి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ హైదరాబాదు ఈ స్ట్రీట్ లో పెట్టడం, చాలా పెద్ద పెద్ద బిగ్గెస్ట్ హైయెస్ట్ పర్సన్స్ కూడా నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు చిట్టుబాబు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, మాకు హైదరాబాద్ లో ఎంత రుచి దొరికినా కానీ మీ అమలాపురం రుచులు అంటే మాకు ఇష్టం అని చెప్పి హైదరాబాద్ వాసులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో మెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 6 రోజులు స్టార్ట్ చేసాం. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా రుచికరంగా ఉన్నాయండి, ఇలాగిస్తే చాలు మాకు అంటున్నారు అందరూనే. కానీ ఇప్పుడు టేస్ట్లు కాదు, మాకు మీరు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, మాకు ఇంకా అన్ని సెట్ అయిపోతాయి. సెట్ అయిన తర్వాత 100 రకాల కర్రీస్, 1, 2 కాదు, రోజుకి కొన్ని ఐటమ్స్ చొప్పున
బ్రహ్మాండమైన ఐటమ్స్, నేచురల్, ఏ విధమైన కెమికల్స్ కానీ ఏమీ వాడడం. ఇప్పుడు మా దగ్గర కారం ఉందంటే మేము సొంతంగా ఆడించుకుంటాం, అలాగే ఉప్పు ఉందంటే కళ్ళుప్పు వాడతాం, అలాగే మసాలాలన్నీ కూడా మనం సొంతంగా చేసుకుంటే తప్ప స్టోర్కి వెళ్ళి ఎక్కడికి తెచ్చుకోం మనం. అలాంటి మసాలాలతో నాన్ వెజ్ ఐటమ్స్, అలాగే కర్రీస్ పాయింట్ కూడా హైదరాబాద్ సరౌండర్ అంతా కూడా డెలివరీ అయ్యే చర్యలు తీసుకుంటున్నాం. కాదంటే దానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మాదాపూర్ స్ట్రీట్లోనే మన ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది. కానీ అంటే ఫస్ట్ ఎర్రన్శెట్టివారిపాలెం అనే ఒక చిన్న ఊరు నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. నా స్థాయికి ఇంత డెవలప్మెంట్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చేయగలదని నమ్మకం అయితే నాకు ఉండేది. అదే ఉద్దేశంతో అమలాపురం వచ్చిన తర్వాత పాలు, పెరుగు, పచ్చళ్ళు, నెయ్యి. ఆ తర్వాత ఏమో అక్కడి నుంచి ఈ మాకు అక్కడ కిమ్స్ ఉన్నది మాకు మెడికల్ కాలేజ్. వాళ్ళ స్టూడెంట్ల మా బిల్డింగ్స్ లో కొంత అద్దెకుండేవారు. వాళ్ళు ఎంతో కొంత మీరు ఫీజు తీసుకుని మాకు ఫుడ్ అటెండ్ అంటారో ఆ విధంగా మేము ఫుడ్ స్టార్ట్ చేసాం. అదే కాన్సెప్ట్ ని మా గోదావరి బాలు గారు అయితే ఈ గోదావరి ఛానల్ అని పెట్టి దీన్ని దేశ విదేశాల్లోకి, మన దేశంలో 29 రాష్ట్రాల వరకు కూడా బాగా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళాం. ఇంకా తీసుకెళ్తాం మీ అందరి దయ వల్ల. అది మీ రుచిలో ఉన్న దాన్ని ఏమంటారు, ఆ పట్టు, మీకున్న పట్టు అనమాట. కాంబినేషన్స్ మన గోదావరి జిల్లాలో ఉండే స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, రకరకాల కాంబినేషన్స్. మీరు రోజుకు ఒక రకమైన కాంబినేషన్ గురించి చెప్తుంటారు. ఈ కాంబినేషన్స్ మీద చాలా అంటే దొరకట్లేదు. ఇళ్లలో ఒకప్పుడు ఇళ్లలో వండుకునేవారు, ఇప్పుడు ఇళ్లలో కూడా వండుకోవడం మానేశారు. కానీ ఇప్పుడు దాన్ని మీరు తీసుకోవడం అనేది అది నిజంగా చాలా ఎక్సలెంట్ ఆలోచన. దానివల్ల మంచి బాగా ఇంత బాగా ప్రజాదరణ పొందడం. అంటే రెగ్యులర్గా చికెన్ కర్రీయో, మటన్ కర్రీయో, లేకపోతే ఒకటే వండేస్తే ఒకలా ఉంటది. బట్ కాంబినేషన్ తో అది కూడా మన గోదావరి స్టైల్ కాంబినేషన్స్ ఉండడం భలే. ఆ రుచులు కోరుకునే వాళ్ళు, ఆస్వాదించే వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా ఫోన్ చేస్తుంటారు మీకు. అవును, ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మాదాపూర్ స్ట్రీట్ లో హైదరాబాద్ లో చిన్న ఉల్లిపాయతో మామిడికాయ పులుసు. మరి అది చిన్న ఉల్లిపాయతో మామిడికాయ పులుసు అనేది ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం పూర్వం మన నాన్నమ్మల అమ్మమ్మ లాంటి వాళ్ళు పలు విలేజ్ లో పెట్టేవారు తప్ప సిటీస్ లో అయితే తక్కువ. ఆ టైప్ జనాలు సిటీస్ లో ఉంటూ వండుతారు అది. అలాగే చిన్న మెత్తల్లో మసాలాతో ఎగురు, అలాగే చేప పులుసు, కట్టి చేపలు అని చిన్నవి ఉంటాయి, హెల్త్ కి చాలా మంచిది, చాలా రుచికరంగా ఉంటాయి. ఈ చేపలు అయితే మట్టికి హైదరాబాద్ లో అయితే, మాకు అమలాపురంలో అయితే నిత్యం దొరుకుతాయి. మాకు చుట్టూరు గోదావరి వాగులు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా సేకరించి ఇక్కడికి పంపించి ఇక్కడ వండిస్తున్నాం. మాకు డైలీ సాయంత్రం అయితే పొద్దురికి వచ్చేస్తాయి. అలాగే పచ్చిరీలు మామిడికాయ పులుసు, అది చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే జీడిపప్పు మటన్ కర్రీ, జీడిపప్పు మటన్ మ్యాంగో కాంబినేషన్, త్రీ కాంబినేషన్. ఆ కర్రీస్ కి చాలా ఎగ్జిట్ అయితే చాలా చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది. మేము ఇచ్చిన కర్రీస్ అయితే ఇప్పుడు ఓన్లీ 10%, ఇంకా 90% క్వాలిటీ క్వాంటిటీ కూడా మా దగ్గర ఉంది. ఎన్నో కూడా కొంచెం కొంచెంగా మేము ఒకేసారి అందరి మీద పెట్టాము. ఒకసారి వచ్చిన వాళ్ళకి ఒకేసారి తృప్తి కాకుండా మళ్ళీ మళ్ళీ వచ్చేది ఇంకా తృప్తిగా ఉండేలాగా. అలాగే ఎండ్రీలు, కోడిగుడ్డు ములక్కాడ, ఎక్సలెంట్ కర్రీ. విలేజ్ లో బంధువులు వస్తే అలాంటి కూరలు వేసే పెడతాం. అలాగే ఉప్పు చేప ఎగురు, బీరకాయ ఉప్పు చేప ఎగురు. మన ఇంకొక విషయం చెప్పాలి ఈ ఛానల్ ద్వారా, కానీ సినీ కళామ్మ తల్లి కళాకారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ హైదరాబాద్ లో ఎక్కువగా మాకు వ్యాపారాన్ని ఇచ్చింది సినిమా కళామ్మ తల్లి బిడ్డలో కళాకారులు. వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి ఆర్డర్లు ఇవ్వటమే కాకుండా ప్రతిమ ఆర్టిస్టులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. పబ్లిసిటీ పేర్లు అయితే చెప్పను, పెద్ద పెద్ద స్టార్లకి ఇచ్చాను నేను. ఈ రోజు కూడా చాలా టాప్ హీరో. వాళ్ళు కూడా మా గోదావరి నుంచి మేమే స్వయంగా మా మిస్సెస్ గారు మేము దగ్గర నుండి పంపించడం జరిగింది. అలాగే మన సినిమా ఆర్టిస్ట్ రాజా రవీంద్ర గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మనం కలిసి పెడతారంటున్నారు. త్వరలో వాళ్ళతో ఆయనతో కలిసి ఫిల్మ్ నగర్ లో గానీ జూబ్లీస్ లో గానీ ఒక బ్రాంచ్ వచ్చే సంవత్సరాలు పెట్టే అవకాశం ఉంది. రాజా రవీంద్ర గారు తప్పకుండా మీరు ఇచ్చేయాలి ఇక్కడికి. వారు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సీనియర్ నటులు. అవును. ప్రజెంట్ ఏంటంటే గోదావరి రుచులు అంటే అప్పుడు హైదరాబాద్ లో సాయంత్రమే ఉంటుందా, మధ్యాహ్నం నుంచి ఎప్పుడు పెడతారు ఏంటి? ప్రజెంట్ అయితే దీన్ని ఏమంటారు, డ్రైవ్ అంటారు కదా. డ్రైవ్ ఇన్ అంటే నేను ఇక్కడికి వచ్చాక నిన్నాను. ఇది నాకు అంత ముందు అయితే దీని గురించి ఇలా ఈ టైప్ అన్న మోడల్ నాకు తెలీదు. అయితే చాలా మంది ఉదయం పూట వచ్చేస్తున్నారు. మేము పైన పచ్చి సిట్టింగ్ కి 100 సిట్టింగ్ ఉండేలాగా తీసుకున్నాం. ఒక 10 days లో
అది కూడా ప్రిపేర్ అయిపోద్ది. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇస్తాం. ఉమ్, అలాగే మీకు వరుస వచ్చినా సరే ఉమ్, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉమ్, మంచి ప్లేస్ కూడా ఉంది. ఉమ్. తప్పకుండా వరుస వచ్చినా కూడా మీరు ఎవరు కూడా ఆకుండా రావచ్చు ఇక్కడికి. కానీ ఈవినింగ్ టైం ఇలా మెట్ల మీద కూర్చుందంటే భలే ఉంటదండి. అది ఒక స్టేడియం మోడల్ లో మా అబ్బాయిలు ఇద్దరు దాన్ని డిజైన్ చేశారా? డిజైన్ చేసి బాగుంది. దాన్ని ఎదురుకుండగానేమో బిగ్ స్క్రీన్ స్క్రీన్ అక్కడ కూర్చుని తింటుంటే ఒక లైవ్ ఐటమ్ ఒక స్టేడియం లో కూర్చుని ఒక ఫుట్బాల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే బిగ్ స్క్రీన్ కాబట్టి స్వయంగా స్టేడియం లో ఉన్నట్టే ఫీలింగ్ వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్. ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి దొరుకుతున్నాయండి మనకి గోదావరి రుచుల్లో? గోదావరి రుసుల్లో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి పచ్చిరీలు మామిడికాయ కర్రీ, చెన్నులపై మామిడికాయ పులుసు విజ్జు, అలాగే వచ్చి మటన్ జీడిపప్పు మ్యాంగో, మటన్ జీడిపప్పు, ఓకే. అలాగే ఉప్పు చేప ఇంకా ప్రవేశపెట్టలేదు. ఉప్పు చేప బీరకాయ ఉప్పు చేప కూడా పెడుతున్నాం. త్వరలో ప్రవేశపెడతాం. అలాగే సందువా చేప ఇగురు, సొర పిడుపు, కట్టి చేపల పులుసు, కొయ్యంగి చేప పులుసు, కొయ్యంగి చేప ఇగురు, కొయ్యంగి చేప ఫ్రై. అలాగే మొత్తం ఐటమ్స్ అయితే చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాన్ స్టాప్ ఇంకెలా వదిలేస్తే మధ్యాహ్నం దాకా చెప్తూనే చాలా ఉన్నాయి. మన నోరు ఊరుతూనే ఉంటుంది. మీకు హైదరాబాద్ లో ఎన్ని దొరికినా కానీ మా హైదరాబాద్ లో చూడండి టేస్ట్ అంతా కూడా మా గోదావరి స్ట్రీట్ లో అయ్యప్ప సొసైటీ గోదావరి స్ట్రీట్ అండి ఇది. అంటే కారాలు కూడా అమ్ముతున్నారా? అంటే మన కారం పచ్చళ్ళు అమ్ముతారు. కాదు పచ్చళ్ళు అన్ని అమ్ముతాం, కారపొళ్ళు అమ్ముతాం. కానీ మొత్తం మీద అలా ఒక పల్లెటూరు నుంచి అక్కడ దగ్గరలో సిటీకి, ఆ దగ్గర సిటీ నుంచి పెద్ద సిటీకి హైదరాబాద్ జర్నీ పెద్ద స్టెప్ వేసారు. హైదరాబాద్ నిజంగా అంటే మీ జర్నీ చూస్తే అంటే ఒక అంటే చాలా మందికి గోదావరి రుచులు చిట్టుబాబు గారు అంటే ఒక బాగా రుచులు తెలిసిన మనిషిగానే తెలుసు. బట్ ఈయన జీవితాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఒంటరి పోరాటం చేసి చిన్న సిటీకి వెళ్ళి అక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ ఇన్స్టా ద్వారా చాలామంది అభిమానులను సొంతం చేసుకుని ఎంతో మందిని తన రుచులకి కట్టిపడేశారనమాట ఆయన. అంటే ఇది ఈ ఒక సక్సెస్ జర్నీ కూడా కనిపిస్తుంది మనకి ఇంటర్నల్గా. నిజంగా అంటే మీకు ఎప్పుడు కూడా ఓడిపోతాం ఓటమి అని ఎప్పుడు ఎక్కడైనా ఎదురు దెబ్బలు కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? అంటే ఎక్కువ మా నాన్నగారు నాకు చెప్పింది ఏంటంటే బిజినెస్ కానీ దేనికైనా ఒక నిర్ణయం అనేది ఉంటది. సొంతంగా తీసుకునే ప్రయత్నం మాత్రమే చేయమన్నారు. నిర్ణయం సొంతంగా మనం తీసుకోవాలి. ఎవరు చెప్పినా వినాలి, నిర్ణయం మనం తీసుకోవాలి. అలాగే మా దగ్గర కూడా సుమారు 30-40 మంది కుటుంబాలు మా మీద మా సంపాదన కన్నా వాళ్ళ బతకడమే వాళ్ళ ఆధారమే నాకు చాలా ఎక్కువ ఆనందిస్తుంది. ఇంకా 100 కుటుంబాలు మా ద్వారాగా బతకాలని మీ ఛానల్ ద్వారాగా ఆ కాశీ పరమేశ్వరుడు ద్వారాగా కోరుకుంటున్నాను. సూపర్ సూపర్ బాబాయ్. ఏమంటున్నారు మీ అభిమానులు? అందరూ వస్తున్నారా హైదరాబాద్? చాలా మంది ఇప్పుడు దాకా అందరూ ఫోన్ లోనే మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా? నిన్న నేను ఎక్కడో రోడ్డు మీద దిగిలా డోర్ తీసి దిగి నుంచుంటే 2 కార్లు వస్తున్నాయి. వాళ్ళు డోర్లు తీసిన టక్టాక వచ్చారు. ఏంటి ఏదైనా అడగడానికి వస్తున్నారేమో అనుకున్నాను. సార్ నేను మీ గోదావరి వంటలకి ఫాలోవర్స్ మీ దగ్గర మీద తీసుకున్నా, ఒక్క ఫోటో అన్నారు. ఒక ఫోటోలు అంటే సెలబ్రిటీస్ ఈ సినిమా హీరోలు ఉంటాయి, నాలంటోడికి ఏముంటది. చాలా ఆనందపడ్డాను. మీరు కూడా ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. చాలా ఆనందపడ్డాను. అలాగే మా ఫాలోవర్స్ అందరూ కూడా ఫోన్లు చేసి ప్రత్యేకించి నా కోసం ఇక్కడ రావడం జరిగింది. చాలా మంది, 100 మంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మీరు మరింత సక్సెస్ అయ్యి హైదరాబాద్ నలుమూలలకి మీ గోదావరి రుచులు అనేది ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మా వ్యాపారం బతుకు తెరువు కన్నా ఇంకో 10 మందికి వ్యాపారం మా దగ్గర బతుకు తెరువు వస్తుందంటే ఆ పరమేశ్వరుడు దివ్యాశిస్సుడు. గోదావరి రుచుల్లో మంచి శాంపిల్ కర్రీస్ ఇవన్నీ అసలు వీళ్ళది ఇది కాదు. అసలు అదంతా చూడాలంటే ఒక 10 రోజులు పోతే గోదావరి రుచుల్లో అసలు సిసలు ఇవన్నీ దిగుతాయి అనమాట. ఫస్ట్ ఈ బగారా ట్రై చేయబోయా. బగారా విత్ జీడిపప్పు మటన్ అనమాట. బగారా లాస్ట్ 4 days లో ఈ సేల్ ఉంది చెప్తున్నా. డైలీ ఎంత కొడుతుంటే అంత కంప్లీట్ అయిపోతుంది అంతే. అవునా? వచ్చిన కస్టమర్స్ చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ కర్రీ లేక. ఒకసారి ట్రై చేయి, చెప్తా ఎలా ఉందో. మీరు కూడా కొంచెం ఫస్ట్ మీరు చెయ్యండి భయ్యా. నాదేముంది డైలీ అంతా. కోర్స్ ఆ కర్రీ మాత్రం నాకే దొరకట్లేదు తెలుసా తిందామంటే. చాలా ఫాస్ట్ అయిపోతున్నాయంట కదా కర్రీలు. అలా పెట్టంగానే జీడిపప్పు మటన్ సూపర్ కాంబినేషన్. అసలు ఇలాంటి కాంబినేషన్ ఇక్కడ చాలా మంది తెలియదు భయ్య అసలు. అవును, మన సైడ్ ఏంటంటే ఒక్కొక్క నాన్ వెజ్ కి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటది అనమాట. అది కనుక వండిలా వండితే ఉంటది భయ్య, అదిరిపోద్ది అసలు. అవును, అందులో మీరు ఇంకా తిట్టు కదా. నేను కదా మా మమ్మీ వాళ్ళది అంతా, మా మమ్మీ వాళ్ళది అంతా. అబ్బాబ్బా, మన ఊళ్ళో పల్లెటూరులో ఫంక్షన్ జరుగుతాయి కదా, ఎస్పెషల్లీ ఫస్ట్ నైట్ భోజనాలు. అదే భయ్య ఆ ఫీల్. ఇంకోటి మన దగ్గర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత పొట్ట పట్టుకోకూడదు ఎవరు. చాలా ప్రశాంతంగా
లైక్ మన ఇంట్లో ఫుడ్ తిన్నాం ఇంకో బ్రో, మన పొట్ట చూడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటది అనమాట. సో మన దగ్గర కూడా సేమ్ అదే కాన్సెప్ట్, మా చెఫ్ అదే చెప్తా అనమాట. బయట చాలా మంది రెస్టారెంట్ లో ఫుడ్ తింటాం, పొట్ట పట్టేస్తుంది, కొంచెం అనీజీగా ఉంటది అనమాట. సో అలాంటి కాన్సెప్ట్ అయితే మన దగ్గర అసలు ఉండకూడదు అని చెప్పి చెప్తున్నా, మరీ చెప్తున్నా అయితే నేను. లేదే హెవీ మసాలాలు కానీ హెవీ కారాలు కానీ ఇవన్నీ ఉండవు, అన్నీ హోమ్ మేడ్ మసాలాలోని. అది తెలుసు కదా, అమలాపురంలో కూడా నేను టేస్ట్ చేశాను. వీళ్ళ మదరు మసాలాలన్నీ ఆవిడే ప్రిపేర్ చేస్తారు. నెంబర్ 1 మసాలాలు కానీ లేకపోతే కొన్ని కర్రీలు దగ్గరుండి చెప్పే విధానం, అంటే అక్కడైతే ఆవిడే వండేస్తారు అమలాపురంలో, ఇక్కడైతే మాత్రం చెఫ్లకు ట్రైనింగ్ ఇస్తున్నారండి. అస్తమానం అక్కడ కూడా ఉంది కదా ఇప్పుడు అమలాపురంలో మన చెఫ్స్ ఉన్నారు కదా భయ్య, ఇంటికి పంపించేసి ఒక 2 weeks అనమాట. సో మమ్మీ దగ్గర కంప్లీట్ ట్రైనింగ్ చేయించిన తర్వాత ఇక్కడికి వచ్చారు. సో ఎవ్రీ వీక్ మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు అనమాట వీకెండ్స్ దగ్గర. సో వీకెండ్ ఈరోజు చూసి ఒక మమ్మీ డాడీ వచ్చారు. సో మమ్మీ డాడీ అండర్లోనే వండిస్తాం అనమాట. అందరం ఉంది ఇక్కడ హైదరాబాద్ జనాలకి అంతే. ఇది మెయిన్ మనం యూజ్ చేసే కారాలు కూడా మన ఇంటి దగ్గర నుంచి వస్తాయి అనమాట. 3 రకాల కారాలు వస్తాయి ఆడిచ్చి, ఆ 3 మిక్స్ చేసి ఒక కారం చేస్తాం. సో అందుకే మన దగ్గర కర్రీలు కలర్ చూసా భయ్యా, సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటే ఎలా వస్తాయి సేమ్ అలానే ఉంటాయి, కలర్ఫుల్ గా నిగనిగలు ఆడిపోవట్లేదు, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇది ఏం కర్రీ? ఇది నాటుకోడి కర్రీ. నాటుకోడి, ఓకే, మంచి కాంబినేషన్ ఇది కూడా. ఇది కూడా బగారాలోకి మంచి కాంబినేషన్. బగారా కూడా బాగుంది, మంచి సింపుల్ ఫ్లేవర్తో బగారా చాలా బాగుంది. కానీ మాక్సిమం మన కర్రీస్ అన్ని వైట్ రైస్ కాంబినేషన్ కదా. ఈ బగారా అనేది ఇక్కడ తెలంగాణ జనాల కోసం పెట్టాం భయ్యా, కానీ మాక్సిమం కర్రీ టేస్ట్ తెలియాలంటే వైట్ రైస్ తోటే. అవును, కానీ లేదులే ఈ మధ్య మన వాళ్ళు కూడా బగారాతో చాలా గట్టిగా ఫుడ్ దగ్గర మన వాళ్ళు అంటూ ఏముండదు భయ్యా, అందరూ ఒకటే తెలుసా. అవును, నిజానికి ఎక్కువ అంటే మన వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఎక్కడ దొరికిన తినే ఉంటారు, కానీ తెలంగాణ వాళ్ళకి అయితే మాత్రం ఈ రుచులన్నీ చాలా బాగా నచ్చుతాయి. చాలా కొత్త రుచులు భయ్యా, ఇలాంటి రుచులు ఎక్కడ తినుండ్రు. నాటుకోడి ఉందండి, చిత్తకోడి వేసింది. ఇక్కడ నుంచి యుద్ధం అంతా కూడా వైట్ రైస్తోనే యుద్ధం చేయాలి. గోదావరి రుచుల్లో ఎక్స్పెషల్లీ ఈ వైట్ రైస్ కాంబినేషన్తో ఈ కర్రీలు అన్నీ కూడా, అవి కూడా మీకు అన్నీ ప్రతిదీ కాంబినేషన్, వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా. ఇందులో వెజ్ కర్రీస్ అయ్యాయా? ఫస్ట్ వెజ్ నుంచి మొదలెడదాం. మళ్ళీ ఇది మామిడికాయ, చిన్న ఉల్లిపాయ, జీడిపప్పు అనమాట. మామిడికాయ, చిన్న ఉల్లిపాయ, దాని జీడిపప్పు మిక్స్ తో వస్తుంది ఈ కర్రీ ఉంటది భయ్యా. ఆ చిన్న ఉల్లిపాయ చూసావా, అది రైస్ లో ఏం చెప్తా, చిన్న ఉల్లిపాయ, ఆ చిన్న మామిడికాయ ముక్కలు, ఆ జీడిపప్పు, చిన్న ఉల్లిపాయ, మామిడికాయ, జీడిపప్పు. మామిడికాయ జీడిపప్పు మంచి నెంబర్ 1 కాంబినేషన్. మళ్ళీ దీంట్లో చిన్న ఉల్లిపాయ, ఇది చాలా తలపోటైన కర్రీ భయ్యా. ఆ చిన్న ఉల్లిపాయలు వడాలంటే దోలు తీరిపోతే తెలుసా అసలు మన వాళ్ళకి. ఆహా, జీడిపప్పు కూడా రెగ్యులర్ జీడిపప్పు అనేది పచ్చి జీడిపప్పు అది మనం స్టోర్ చేస్తాం అనమాట. అదే నన్నోడు మన ఒకసారి వీడియోలో చెప్పాడు, ఇప్పుడు నేను తింటే తెలుస్తుంది. బాబా, మా ఇంట్లో మండే వచ్చిందంటే అందరూ వారాలన్నమాట. నేను కానీ మా తమ్ముడు కానీ మా డాడీ మా మమ్మీ. సో ప్రతి మండే మా ఇంట్లో మా మమ్మీతో పక్కా వండించుకుంటాం. ఇది బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ ఉంటుంది భయ్యా, అదిరిపోద్ది అసలు. చెన్నులపై కాంబినేషన్తో ఈ జీడిపప్పు మామిడికాయ ఉందండి, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంక వెజ్ అదొకటేనా? వెజ్ అదొకటే భయ, అంటే వెజ్ ఎక్కువ బెటర్లేండి పాపం నాకు, నాన్ వెజే. సో నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్డు ఎండ్రాయిడ్ బుల్స్ ట్రై చేస్తావా? కోడిగుడ్డు ఎండ్రాయిడ్ బుల్స్, బాబా ఎండ్రాయిడ్ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. అసలు చాలా మందికి కొత్త అనమాట ఈ కాంబినేషన్ ఇక్కడ హైదరాబాద్ లో. కోడిగుడ్డు ఆఫ్ వేసుకుందాం. కోడిగుడ్డు ఒకటే తినేస్తే మళ్ళీ చాలా కూరలు ఫీల్ అవుతాయి. ఎండ్రాయిలు, లిటరల్ గా మీతో మాట్లాడుతున్నానా, ఈ కాంబినేషన్ మీద నా ప్లేట్లు వేస్తుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ పక్కన పెట్టి ఎప్పుడెప్పుడు తినేదనా లిటరల్ గా మాట కూడా బయటికి రావట్లే, నోట్లో వాటర్ వచ్చేస్తుంది ఈ ఎండ్రాయిలకి అయితే నాకు. అవును, కోడిగుడ్డు కాంబినేషను అబ్బాబ్బా. ఎండ్రాయి పక్కనే ఉంది, ఆ ఎండ్రాయి ఫ్లేవర్ పట్టింది పులుసుకి. ఆహా, మన దగ్గర భయ్యా ఈ ఎండ్రాయి తిన్నామంటే పక్కాలకి వాళ్ళ అమ్మమ్మ గారు గుర్తుకొస్తారు అనమాట. అలా ఉంటది ఈ కాంబినేషన్ మన దగ్గర. చాలా బాగుంది, సైజు కూడా ముందు సైజ్ చాలా బాగుంది. ఎండ్రాయా ఎస్పెషల్గా పులుసు కాంబినేషను ఎండ్రాయా అదిరింది. వాట్ నెక్స్ట్ బ్రో? నెక్స్ట్ గుడ్డు పిత్తల పులుసు అనమాట. ఈ కాంబినేషన్ డైలీ మనకి అమలాపురం నుంచి వస్తుంది భయ. ఇది గుడ్డు పీతల పులుసు, అది పీతల ఎగురా? పీతల ఎగురేది. ఓకే, ఇదేమో గుడ్డు పీత అనమాట ఇది.
సో ఈ కాంబినేషన్ లో గుడ్డు చూపిస్తావా నీకు? మా ఇంట్లో ఏం చేస్తారంటే పీత డెక్క ఉంటది కదా, ఆ డెక్కలో గుడ్డు పెడతారు అనమాట. సో అది మొత్తం గుడ్డే. ఇదేమో గుడ్డు అనమాట, ఇదేమో పీత అనమాట. ఇది ఈ పీతలో వచ్చిన గుడ్డు అంతా కలెక్ట్ చేసి అందులో పెడతాం. అది ఈ బెండకాయ కాంబినేషన్. మొత్తం మడతెట్టేద్దాం. ఈ పీతలు మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వం భయ్య. ప్రతిదీ అమలాపురం నుంచి తెప్పిస్తాను అనమాట. అటు సైడే కదా బాగా దొరికేది. దొరకదు మనకి అసలు ఈ గుడ్డు పీత. ఇక్కడ కొంచెం రేరు, బట్ అంటే మండపీతలు అయితే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, కానీ మళ్ళీ గుడ్డు పీత మాత్రం మనకి 365 days లో హార్డ్లీ 40 times దొరుకుద్ది ఈ గుడ్డు పీత అనేది. అవునవును. అందుకే మన దగ్గర డైలీ ఉండదు అది. అవును, ఎప్పుడైతే మనం దొరుకుద్దో అప్పుడే చేపిస్తాం అనమాట. ఓకే. అది కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, జ్యూస్ జుర్రగుండ అంటే మామూలుగా లేదు. ఫస్ట్ పీత మొక్క తిందాం, తర్వాత గుడ్డు అంతా పక్కన పెట్టాను గేల పెట్టినట్టే. ఆహా, ఇందాక చిట్టుబాబు గారు ఏమంటారంటే ఇంకా 10 రోజులు పోతే కదప్ప మన అసలు రుచి తెలియదు అంటున్నారు. నిజంగా దిగిపోయింది మొత్తం దింపేసాం. నేను ఇంకా అటు ఇటు ఉంటాయేమో అని అనుకున్నాను స్టార్టింగ్ కదా. లేదు, ఆల్మోస్ట్ 40 days నుంచి ప్లేస్ అంతా తీసుకుని ఉత్తినే రెంట్ కట్టుకుంటూ ట్రయల్స్ అయిపించా. అవును, చూస్తున్నాను వీడియోస్. ఎందుకంటే జనాలకి ఆ టేస్ట్ అయితే నేను ఇవ్వాలి. ఎంత గుడ్డు చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందండి ఈ గుడ్డు. ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. అంటే చాలామంది పీతల మీద తినేసాం అనుకుంటారు, కానీ గుడ్డు పీత తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. స్వర్గం ఉంటుంది బాస్ ఇందులో. ఇలా ఫ్యామిలీ అందరికీ తినిపించడం ఇష్టం తిన్నంగా. అంటే మా ఫ్యామిలీ అని కాదు భయ్య, మన గోదావరి వాళ్ళకి. అవును, మా సైడ్ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఫుడ్ పెట్టాలి అంతే. బాలుకి అయితే 2 ఇష్టం. 2 వరకు ఫుడ్ పెట్టాలి, ఫుడ్ తినాలి. ఇప్పుడు ఇక్కడ స్టక్ అయిపోయాడని బాలు చాలా ఫీల్ అయిపోతున్నాడు. అమలాపురం వెళ్ళి 2 నెలలు అయింది భయ్య, అసలు మన సైడ్ టిఫిన్స్ అయ్యి మిస్ అయిపోతున్నాను. అర్జెంటుగా వెలస చిట్టట్లు, ఆ పెసరట్లు, అలాగా అంబాజీపేట పొట్టెక్లు అన్నీ తిని రావాలి అంటున్నాడు. నెల పీతల పులుసు ఉంది, పీతల ఎగురు కూడా ఉంది, మీకు ఎలా కావాలంటే అలా. సో నెక్స్ట్ కాంబినేషన్ మామిడికాయ రైలు అనమాట. ఇందులో మనం యూజ్ చేసే రైలు అన్ని చిట్టు రైలు అనమాట. మన సైడ్ గోదావరి సాకరయ్య అంటారు, చాకరయ్య. సో అవి తెప్పిస్తాం అనమాట. డైరెక్ట్ అమలాపురం నుంచి మనకు వస్తుంది ఈ రయ్య అంతా. మామిడికాయ చిట్రయ్య. ఓకే ఓకే, చాలు భయ్, చాలు. వర్షం అయితే స్టార్ట్ అయింది, క్లైమేట్ చెత్తకు కూడా అయింది. ఇలాంటి క్లైమేట్లో అవుట్డోర్లో తింటున్నాను, కాకపోతే కొంచెం అందుకే ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. యాక్చువల్గా వీళ్ళకి సిట్టింగ్ ప్లేస్ అయితే డైనింగ్ అయితే రెడీ అవుతుంది. 10 days పడుతుంది భయ్య. 10 days డైనింగ్ కూడా 10 రోజుల్లో వస్తే హ్యాపీగా కూర్చుని తినొచ్చు. ఎండ ఉన్నా వర్షం ఉన్నా ఏది ఉన్నా హ్యాపీగా పైన అయితే కూర్చుని తినొచ్చు. అదే ఈవినింగ్ టైమ్స్ వస్తే మాత్రం మనకి ఇక్కడ మనకి స్టేడియంలో కూర్చున్న ఫీల్డ్లో ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మీద కూర్చుని ఎదురుగుండా ఏంటి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారా? IPL మ్యాచ్ స్క్రీన్. సో నైట్ అయితే మూవీస్ కి మొత్తం స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట, LED స్క్రీనింగ్. ఓకే. ఆ రైలు ఎలా ఉంది భయ్య? రైలు కూడా చాలా బాగుంది, కానీ రొయ్యతో పాటు మీరు మంచి కాంబినేషన్ వస్తారు చూడు. ఆ మామిడికాయ పుల్లగా, ఆ మంచి చాకరయ్య తింటే కత్తిలో ఉంది. నెక్స్ట్ భయ్య, నెక్స్ట్ వచ్చేసి పీతల ఏపుడు. పీతల వేపుడు కరకర పరపర నవలాల్సిందే. ఇదే ఎంత పెద్ద సైజు ఉందో. పీతలు ఇప్పుడే స్టార్ట్ అయినాయట, ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయట. అసలు ఇదే చాలా పెద్దగా ఉంది, మళ్ళీ ఇంకా పెద్దది తెస్తారంట మా బాలు. గ్రేవీ చాలా తక్కువ ఉంది, కానీ ఇందులో టేస్ట్ చెత్త కూడా అయింది. ఆ గ్రేవీ అంతా ఆ పీతలు ఆగేస్తుంది అనమాట, మనకి ఆ పీతగా టేస్ట్ వస్తుంది. అది ఇప్పుడు ఇది పీతల లాగుతుంటే గ్రేవీతో సహా వచ్చేసింది గుజ్జు. ఎంత పెద్ద కండ. జనరల్గా పీతలు ఇంకా లాస్ట్లో పెట్టుకోవాలి భయ్య, ఎందుకంటే నిదానంగా ప్రశాంతంగా తినాలి. చేప కన్నా చాలా నిదానంగా తినాలి అసలు పీత. నేను అందుకే మా దగ్గర కస్టమర్స్ వస్తారు కదా, ఈ పీతల పులుసు ఒకటి, పీతల ఎప్పుడు తినే ఉద్దేశం ఉంటే ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్తే అనమాట. నెక్స్ట్ సందువా చేప ఏపురు అనమాట ఇది. సో ఇగురులా ఉంటది అనమాట, సెమీ గ్రేవీతో వస్తుంది. ఈ చేపలు అసలు ముళ్ళు ఉండదు, చాలా తక్కువ మంది తెలుసు ఈ సందువా చేప అనేది. ఒక టేస్ట్ చేయడం అదిరిపోద్ది. ఈ ఫిష్ కూడా మనం అమలాపురం నుంచి వస్తుంది, ఇక్కడ దొరకదు మనకి ఫిష్. దొరుకుద్ది కానీ ప్రాపర్ గా దొరకదు. మన సైడ్ అయితే అక్కడ గోదావరిలో వైల్డ్ గా పెరుగుద్ది కదా, ఆ సందువా దొరుకుద్ది మనకి. అది పీస్ చూసారా, మంచి కేక్ ముక్కలుగా భలే ఉంది, నోరు ఊరించేస్తుంది. ఆహా, బోన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అసలు ముళ్ళు ఉంటుంది అనమాట. మధ్యలో సింగిల్ ముళ్ళు ఏదో ఉంటుంది అంతే. ఇదిగో అంతే, ఎట్లా పెద్ద ముళ్ళే ఉంటుంది, ఈజీగా ఫైండ్ అవుట్.
ఇలాంటి చేప అయితే మనం హ్యాపీగా తినచ్చు. అలా ఎన్ని రకాల కర్రీలు ప్లానింగ్ ఉంది ఇక్కడ మనకి? సో ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట. సో డైలీ మనం మెనూ వచ్చి మన ఇన్స్టాగ్రామ్ లో పెడతాము. సో ఎందుకంటే మనకు సందువా ఉందా ఇంకో మన డైలీ దొరకదు, గుడ్డు పీతలు ఉందా ఇంకో డైలీ దొరకదు. ఎప్పుడైతే మనకి ఆ కాంబినేషన్స్ అవి దొరుకుతాయో సో ఆ రోజు స్పెషల్స్ కింద ఇక్కడ పెడతాం అనమాట మనం. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఒకటే మెనూ అయితే మెయింటైన్ చేయరు ఉండదు, కానీ మోస్ట్లీ జీడిపప్పు మటన్ ఒకటి, మామిడికాయ రైలు ఒకటి, మామిడికాయ చిన్నులపై పచ్చి జీడిపప్పు ఒకటి, కోడిగుడ్డు ఎండ్రల్ పులుసు ఒకటి, ఈ 4 ఐటమ్స్ మన స్టార్ ఐటమ్స్ అనమాట. అదైతే మనకి 365 days మనకి అవైలబుల్ ఉంటుంది. మిగతా మాత్రం అంతే. గుడ్డు పీతలు ఉందంటే అందరికీ తెలిసింది, చాలా రేర్ గా దొరుకుతుంది మనకి. సో అది మనం దొరికినప్పుడే మనం ఇక్కడ సప్లై పెడతాం. అండ్ సందువా చేప కూర అంతే. అండ్ మనం యూజ్ చేసే సందువా కూర చెరువుల్లో పెరిగితే చూస్తాం, అలాంటివి మనం యూజ్ చేయం. డైరెక్ట్ సముద్రంలో ఎక్కడైతే దొరుకుద్దో అలాంటి సందువా మనం అమలాపురం నుంచి ఇక్కడ తెప్పిస్తాం. అది ఎప్పుడైతే మనం దొరుకుద్దో అప్పుడు మనకి అవైలబుల్ లో దొరుకుద్ది ఇక్కడ. అందుకే అద్భుతంగా ఉంది టేస్ట్. ఇప్పుడు మటన్ తింటే మటన్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకటే మసాలాని అన్ని కర్రీస్కి ఒకటే మసాలా, కర్రీ మారుతుంది, మహా అయితే మటన్ టేస్టో లేకపోతే చికెన్ టేస్టో రొయ్యల టేస్టో మారుతుంది. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా సపరేట్గా తయారు చేస్తున్నారట. నాటుకోర ఫ్రై అసలు ట్రై చేయలేదు మీరు? స్టార్టింగ్లో చేయాల్సిందే, మిస్ అయిపోయింది. ఇన్ని రకాలు ఉంటాయి, అన్ని మిస్ అయిపోతాయి, కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ముందు రకాలు ఉంటాయి, ఏం తిన్నారో బాబు అనిపిస్తుంది ఫస్ట్. ఈ నాటుకోర కూడా చాలా విజిల్స్ చేపిస్తాం అనమాట మనం. సో గట్టిగా వండుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది మన దగ్గర నాటుకోర. ఓకే, కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇక్కడ పెట్టి చాలా డేసే అవుతుంది కదా ఇప్పటికి. రెస్పాన్స్ ఎలా ఉన్నా జనాలకు సరిపట్లేకపోతున్నాం ముందైతే మన ఫుడ్. చాలా మంది ఓవర్ క్రౌడ్ అయిపోతుంది భయ్య. సో ఎంత మనం ఎక్కువ బల్క్ లో చేపిద్దామంటేమో ఆ టేస్ట్ రాదు. సో జనాలకు మేము అదే చెప్తున్నాం, కావాలంటే లైక్ జనాల్ని లైక్ మన దగ్గర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తినపోయినా పర్లే, పెట్టే ఫుడ్ మాత్రం మంచిది పెట్టాలి. సో హ్యూజ్ క్వాంటిటీలో చేయించాం అనుకో ఆ టేస్ట్ మనం ఇవ్వలేం. సో అందుకే మన దగ్గర కర్రీస్ అని లిమిటెడ్ గానే చేపిస్తాం డైలీ. సో అందుకే మనకు ఆ టేస్ట్ వస్తుంది. అవును, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండ్రీల్ కూర కానీ కొన్ని రకాల కూరలు క్వాంటిటీ పెంచాం అనుకోండి ఆ టేస్ట్ మిస్ అయిపోతుంది. కానీ అంటే మీరు ఇప్పుడు దాకా అమలాపురం నుంచి ఇక్కడ దాకా పంపించేవారు కదా, అదైతే కొంచెం తప్పినట్టుంది. ఇంకా మనకు ఆ గోల్ ఉండదు భయ. క్వాలిటీ ఫుడ్ పెట్టి మంచి టేస్ట్ ఇవ్వగలిగితే ఇచ్చారు అంటే కస్టమర్స్ రూపాయి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మాత్రం ఎవరో ఆలోచించరు. అంతే కదా భయ. మొత్తం మీద అమలాపురం టు హైదరాబాద్ అయితే వచ్చేసారు గోదావరి రుచులు. మనకి ఎవరికైనా మంచి మన సాంప్రదాయబద్ధమైన మన ఓల్డ్ మన చిన్నప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో తిన్న వంటకాలు మళ్ళీ అలాంటి కాంబినేషన్స్ రుచి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. హైదరాబాద్ మాదాపూర్ 100 feet రోడ్, 100 feet రోడ్ ద స్ట్రీట్. ఇందులో మొత్తం ఫుడ్ కోర్ట్ ఇంకా చాలా ఉన్నట్టు ఉన్నాయి కదా. ఇక్కడికి వస్తే కేవలం గోదావరి రోజులే మాత్రమే కాదు, ఇంకా చాలా లేటెస్ట్ ట్రెండింగ్ ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఫుడ్ కోర్ట్లో. అవి కూడా టేస్ట్ చేయొచ్చు. లేదు మనం ఇంకా పక్కా నాట్ గోదావరి స్టైల్ ఫుడ్ తినాలనుకుంటే దానికైతే మాత్రం లోటు లేదనమాట. చూస్తున్నారు కదా ఎంత ఉంది. సింపుల్ భయ్య. మీ ఇంట్లో కనుక మీ అమ్మమ్మ గారు ఫుడ్ మిస్ అయితే మా దగ్గరికి వచ్చేయండి, ఆ లోటు నేను తెచ్చుతాను. అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ భయ్య, మీ సపోర్ట్ ఎలానే ఉండాలి.